పొందితే అధికారాన్ని వాళ్ళు పొందారు. కన్నీరు మనకొస్తే పన్నీరు వాళ్ళకొచ్చింది. విషం మనకొస్తే అమృతం వాళ్ళకొచ్చింది. కాబట్టి ఈ తెలంగాణ రాజ్య సాధన వాళ్ళు రాష్ట్ర సాధన అని చెప్పి తెలంగాణ రాజ్య సాధన తీసుకొని వచ్చి ఆ రాజ్యాన్ని వెలమల చేతిలో 10 ఏళ్లు, రెడ్ల చేతిలో మరో 10 ఏళ్లు పెట్టుకోవడానికి చేస్తున్న ఈ మహాకుట్రని బద్దలు కొట్టి ఇప్పుడు ఒక పొరపాటు చేసిన తెలంగాణ రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీలంతా వీళ్ళ మాయమాటలు నమ్మి వీళ్ళ ప్రలోభాలకి గురై ఆ తెలంగాణ భావోద్వేగ మత్తులో తెలంగాణలో ఉన్న బుద్ధిజీవులు, విద్యావంతులు, బీసీ ఎస్సీ ఎస్టీలు అందరం తెలంగాణ రాష్ట్రం వస్తే ఒక స్వర్గం వస్తుందన్న మాయలో పడిపోయి మా జీవితాలని, కుటుంబాలని అంతా బలిపీఠం ఎక్కి బలిపశువులం అయిపోయారు. ఇప్పుడు ఆ పొరపాటు నుంచి బయటపడటం ఎట్లా? ఆ పొరపాటు నుంచి ఎట్లా బయటపడాలి? దానికి ఒక పరిష్కారం ఉన్నదా? ఉన్నది. ఏం పరిష్కారం? ఈ వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీలంతా అన్ని పార్టీల్లో, అన్ని వేదికల్లో, అన్ని సంఘాలలో ఉన్న అందరం ఒక్కటై ఈ సాధించుకున్న తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యాన్ని సాధించడం ఎట్లా అనే ఒక ప్రణాళికని తయారు చేయడానికే మొన్న 31వ తారీఖున బీసీ ఎస్సీ ఎస్టీ జేఈసీ అని ఒక చారిత్రాత్మకమైన సంఘాన్ని ఆవిర్భవింపజేశాం. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 2000 మంది కార్యకర్తల మధ్య. దానికి అనేక మంది బీసీ మేధావులు వచ్చారు, మీ అందరికి తెలిసిన విషయం. ఇప్పుడు మరి ఏర్పాటు చేసిన బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ యొక్క ఆచరణాత్మక కృషి ఏంటి? ఇదేమన్నా చిన్న 10 మందితో రౌండ్ టేబుల్ సమావేశాల అట్లా పెట్టలే. మేము రాష్ట్రంలో నలుమూలల్లో ఉన్నటువంటి విద్యావంతులైనటువంటి వేలాది మంది బీసీ ఎస్సీ ఎస్టీలు, ప్రొఫెసర్లు, మేధావులు, రిటైర్డ్ ఐఏఎస్లు, జడ్జిలు, టీచర్లు, లెక్చరర్లు, విద్యార్థులతో జరిగిన ఆ సమావేశం. మరి ఈ సమావేశం యొక్క ఆచరణ ఏంటంటే ఇమిడియట్ ప్రోగ్రామ్.